నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చాలా సింపుల్గా ఒక విషయం చెప్పారు. ఇన్ని రోజులు వదిలిపెట్టేశారు కానీ ఇలాంటి తప్పుడు వార్తలపైన రాసినందుకు వెంటనే క్షమాపణ చెప్పండి, లేదా పరువు నష్టం దావా వేస్తానని ఒక డెడ్ లైన్ 48 అవర్స్ పెట్టారు. 48 గంటలు పెట్టారు. ఇప్పుడు 24 గంటలు గడిచిపోయింది. రాగల 24 గంటల్లో వీళ్ళు చూడండి, వీళ్ళు అతి చూడండి. ఇంకా అవినీతి ఒప్పందానికి అడ్డగోలు సమర్థన. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలి రాయాలి కానీ ఎల్లో తాతగారు వారి ఆత్మ ఏం రాసిందో చూడండి. మళ్ళీ అవే రాతలు, మళ్ళీ అదే రాతలు, అవే తప్పుడు వార్తలు, అవే అబద్ధాలు, ఇవే రాశారు. సెకీతో ఒప్పందం అవినీతికి రోల్ మోడల్ కాదంట ఈయన ప్రశ్నిస్తున్నారు. సెకీతో చంద్రబాబు కూడా చేసుకున్నారు కదా, సెకీతో చాలా రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి కదా, మరి అదే అవినీతికి రోల్ మోడల్ కాదా? ఎల్లో తాతగారి ఆత్మ సమాధానం చెప్పాలి. ఇక ఇది ఇంకో పేపర్. ఇందులో పాయింట్ టు పాయింట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అయినా సరే అవే అబద్ధాలు మళ్ళీ వచ్చేశారు. ఇందులో ఏం రాస్తారంటే ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేవంటూ జగన్ బుకాయింపు అంట. ఒక్కసారి అది చూపించండి. సెకీ ఆఫర్ చేసినటువంటి లెటర్ ఫస్ట్ పేజ్ ఒకసారి చూపించండి. సెకీ ఆఫర్ చేసినటువంటి లెటర్ ఫస్ట్ పేజ్లో ఉంటుంది. అది ఆఫర్ లెటర్ ఒకసారి చూస్తే ఇవ్వండి సార్ ప్లీజ్. ఎస్, అక్కడ క్లియర్గా కనిపిస్తోంది. వీ హ్యావ్ బీన్ వెరీ appreciative of Andhra Pradesh commitment in adoption of new renewable sources of energy. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ విద్యుత్ విధానాలను ప్రశంసిస్తూ ఒక గొప్ప ఆఫర్ ఇస్తామని అందులో రాశారు. చాలా క్లియర్గా రాసుకొచ్చారు వాళ్ళే ఇచ్చినటువంటి ఆఫర్. సరే, అందులో ₹2.49 ఉందనేది ఒక విషయం. అది అయిపోతే సెకండ్ పేజ్ ఒకసారి చూపించండి. సెకండ్ పేజ్ ఒకసారి. ISTS వైవర్, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టంలోకి ఈ వైవర్ అంటే ఇది మినహాయింపు ఇస్తున్నారు. యాజ్ ఎ స్పెషల్ ఇన్సెంటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గ్రాంటెడ్ ISTS charges waiver to solar projects set up under solar manufacturing lender for entire 25 years of PPA life, irrespective of their commissioning date. Thus, no such charges would be applicable on government of AP. ఇంత చక్కగా ఇంత క్లియర్గా రాసిన తర్వాత ఎల్లో తాతగారు మళ్ళీ రాస్తారు. ఈ ఆంధ్రజ్యోతి పేపర్ మళ్ళీ రాస్తుంది ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేవంటూ జగన్ బుకాయించారని. కళ్ళు కనపడట్లేదా? క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసుకోవాలా అందరూ? అందులో క్లియర్గా కనిపిస్తోంది కదా. రెండో పాయింట్, 2021లో యూనిట్ సౌర విద్యుత్తు ₹2.14 అట 2021కి వచ్చేటప్పటికి. మరి మా చంద్రబాబు గారు ఎంతకు చేసుకున్నారు ఒకసారి? సోలార్ది అండ్ విండ్ పవర్, సోలార్ విండ్ పవర్ మా చంద్రబాబు గారు చేసినటువంటి, మా ముఖ్యమంత్రి గారు చేసుకున్నటువంటి ఒప్పందాలు ₹6.99 అత్యధికం. 2014లో ₹6.99 అత్యధికంగా చేసుకున్నారు. అంటే 6.49 నుంచి 5.25 ఉంది. ₹6.99 అత్యధికంగా చేసుకున్నారు. 2015లో ₹5.96 చేసుకున్నారు. 2016లో ₹6.80, అదే 2016లో ₹5.99, ₹4.61, సెకీతో ₹4.50. మరి మీరేదో చెప్తున్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అలా చేసుకున్నారు? ₹2కి దొరికేస్తుంది, ₹1 దొరుకుతుంది, పావలాకు దొరుకుతుంది, ₹0.5 దొరుకుతుందని. 87,500 కోట్లు సార్ చంద్రబాబు నాయుడు గారు అత్యధికంగా చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాల వల్ల ఈ రాష్ట్రంలో నుంచి ఆవిరైపోయినటువంటి సంపద 87,500 కోట్లు. నెక్స్ట్, సెకీ నుంచి కొనుగోలు చేసేది అదానీ పవర్ను కాదా? సెకీ నుంచి కొనుగోలు చేసేది అదానీ పవర్ను కాదా అంటూ మళ్ళీ ఒక క్వశ్చన్, అద్భుతమైనటువంటి క్వశ్చన్ రైజ్ చేశారు. ఒకసారి చూపించండి ఎవరెవరు సంతకాలు పెట్టారో. ఒకసారి చూపించండి అమ్మా, అందరూ చూస్తారు, కాంట్రాక్ట్ ఆపరేషన్ చేసుకుని చూస్తారు. ఎవరు సంతకాలు పెట్టారు దీని మీద? అదానీ వచ్చి సంతకం పెట్టారా ఒప్పందం పైన? సెకీ కేంద్ర ప్రభుత్వం, డిస్కమ్స్ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముగ్గురు తప్ప, వీళ్ళు తప్ప, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, సింపుల్గా చెప్పాలంటే థర్డ్ పార్టీకి ఇందులో చోటే లేదు. మరి ₹2.14 చాలా గొప్పగా ఏదో చెప్తున్నారు కదా. ఒకసారి అన్ని రాష్ట్రాలు చేసుకున్న పీపీఏలు సెకీతో, చంద్రబాబు నాయుడు గారేమో ₹4.50 చేసుకుంటే చాలా పెద్ద నేరం. జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 చేసుకుంటే పెద్ద నేరం. చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటే జేజలు కొట్టడం. ఇప్పుడు చూడండి, ఛత్తీస్గఢ్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అందరూ చేసుకున్న ఒప్పందాలు. వీళ్ళు చేసుకున్న ఒప్పందాల్లో ఎవరు ఎక్కువ చెల్లిస్తున్నారు, ఎవరు తక్కువ చెల్లిస్తున్నారు? ₹2.49 సార్. ఆంధ్రప్రదేశ్ మీకు రెడ్ సర్కిల్ని చూడండి, ఆంధ్రప్రదేశ్
మరి ఈ రోజు కూడా ఇవే వార్తలు రాస్తూ ఈ విధంగానే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పారు. మరి ఆ పార్టీ ఆ నిర్ణయం తీసుకుని ముందుకెళ్తుందా, వీళ్ళకి ఇంకా మిగిలింది 24 గంటలేనా? చర్చిద్దాం.